అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దిన వాక్యాన్ని మనము చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా మనకు వారసత్వం అనేది వచ్చింది. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే మీరు దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కుమారులు అనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మరి ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలముగా మార్చబడుతున్నాం. కేవలం విశ్వాసం ద్వారానే దేవుడు ఇటు ఆధిక్యాన్ని మనుషులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈ వారసత్వాన్ని మనం పుణుకుపుచ్చుకోవాలి. ఆయన విశ్వాసం ద్వారా. విశ్వాసం ప్రియులారా, ఏంటిది ఆ విశ్వాసం అంటే యేసు ప్రభు అందలి విశ్వాసం. ఆయన మనందరి కొరకై కలువరి సిలువలో మరణించి, ఆయన రక్తము కార్చి, ఆయన సమాధి చేయబడి, ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ దేవుని యొక్క కుమారులే, వారి సంతతే, వారసత్వం వారికి వస్తూ ఉన్నదని మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ సృష్టికి అంతటికీ దేవుడు యజమాని, ఆయన రారాజు. ఆయన పిల్లలమైన మనము కూడా ఆయన యొక్క మరి రాజ్యమును మనము స్వాధీనం చేసుకుంటున్నాం. ఆయన యొక్క అధికారమును మనం స్వాధీనం చేసుకుంటున్నాం. పిల్లలము, మరి మనం వారసులం. ఆయనకి ఏదైతే కలిగి ఉన్నదో అదంతా కూడా మనదే. ఆయనతో పాటు ఈ సకల సృష్టిని మనం పాలించబోతా ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు మనకంటే ఆధిక్యతని ఇస్తున్నాడు. బహుశా ఈ లోకంలో నీవు ఒక తక్కువ స్థితిలో ఉండవచ్చు, ఒక దిగువ మధ్యతరగతి స్థితిలోనే ఉండవచ్చు, చాలని జీవితం కావచ్చు, మరి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నిక లేని జీవితం కావచ్చు, విలువ లేని జీవితం కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య మనలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతా ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఆయనతో కూడా మనం వేవేల మరి కొన్ని యుగాలు మరి మనం ఈ సృష్టిని పాలించబోతా ఉన్నాం. కనుక దేవుడు అటువంటి ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. ఆయన అందు విశ్వాసం మూలం మరి ఆయన పట్ల ఉన్న ఒక చిన్న నమ్మకం ద్వారా దేవుడు మనకట్టే ఆధిక్యతనిస్తున్నాడు. కనుక ఈ ఆధిక్యతను మన ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. బహుశా ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి దూరంగా ఉండవచ్చు. దేవుడు అంటే కూడా తెలియదు కావచ్చు. ఏసీ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు అనే విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ విషయాలు ఇప్పుడు వింటున్న ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దేవుడు నీకు కుమారత్వము, వారసత్వము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును వందనాలు. ఈ దిన వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతయు మీ కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరచండి. ప్రాముఖ్యంగా వారి యొక్క ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించండి. నాయన, పనులు లేని వారికి పనులు దయచేయండి. పని మనుషులు లేని వారికి పని మనుషులను సమకూర్చండి. ప్రభా, రాబడి లేని వారికి రాబడి మీరు దయచేయండి. ప్రభా, వారి పిల్లలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. ప్రభా, వారి చదువులో మీరు తోడైనండి, వారికి మంచి భవిష్యత్తు మీరు దయచేయండి. ప్రభా, ఈ దినమంతా కూడా కాచి కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విధాలుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించవలసినదిగా ప్రార్థిస్తున్నా. నీ జీవితంలో
నీ బిడ్డల జీవితంలో ఏదైతే లోటు ఉన్నదో, కొదువు ఉన్నదో అది తీసివేసి కలిమి సంపదలు నీ బిడ్డలు కలుగచేసి మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ